హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నిన్నటితో కార్తీక సోమవారాలు 3 వారాలైతే పూర్తి చేసుకున్నాం కదా! ఇంక లాస్ట్ 4 సోమవారం అయితే ఉంది కదండీ! సోమవారం అనే కాదు, ప్రతిరోజు కూడా ధ్వజస్తంభం దగ్గర శివాలయంలో దీపాలైతే పెడుతున్నారు. ఆ దీపాల వేడికి ఆ స్తంభం అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా దీపారాధన వెలిగించామో లేదో చూసుకుంటున్నారు తప్ప, ఎదుటి వాళ్ళు దీపాలు తోచేస్తున్నాం, పసుపు కుంకాలు, పువ్వులు అంటించేస్తున్నాం అన్నది అస్సలు గ్రహించుకోలేకపోతున్నారు. పుణ్యం వస్తదో, పాపం వస్తదో తెలీదు గానీ, దీపం పెట్టామా లేదా అన్నంత వరకునే చూసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఆకాశ దీప పూజ అయితే జరుగుతుంది, చూసేయండి. మా సైడ్ టెంపుల్‌లో అయితే ఆకాశ దీపం ఎవరైతే వెలిగించుకుంటారో వాళ్ళే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే 31 రోజు కూడా కార్తీక మాసంలో వాళ్ళే వెలిగించుకుంటారండి. కానీ ఇక్కడ శివాలయంలో ఏంటంటే రోజుకొకళ్ళు చొప్పున దంపతులు పూజ అయితే చేసుకొని ఆకాశ దీపం వెలిగించుకుంటారు. మిగతా భక్తులు కూడా ఆకాశ దీప తాడైతే పట్టుకు లాగుతారండి. పూజారి గారు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాగేస్తున్నారండి. ఆ దీపం చూడండి ఎలా తిరిగిపోతుందో. చూసారు కదండీ! వాళ్ళకున్నంత బలం ఉపయోగించి అదేదో బలమైన వస్తువుని లాగినట్టుగా తాడు పట్టుకు లాగేస్తున్నారు. అసలు ఆకాశ దీపాన్ని చాలా స్లోగా పంపించాలి కదండీ పైకి. పూజారి గారు ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అసలు వినటమే లేదండి. ఆయన అలా అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు బలం కొలిది తాడులు లాగుతూనే ఉన్నారు. అదైతే తిరిగిపోయిందండి. కొండెక్కకూడదంట. ఆల్రెడీ ఆయన చెప్తున్నా కూడా వినకుండా, టెంపుల్‌కి వెళ్ళినా కూడా పుణ్యం పక్కన పెడితే పాపం తెలిసి తెలియక మూట కట్టుకున్నట్టు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాని. ఇంకా ఆకాశ దీపం పైకి పంపేసిన తర్వాత మొత్తం అక్కడంతా కూడా రేకు ఉంది కాబట్టి కనిపీదు కదా! కొంచెం దూరంగా వచ్చి ఆకాశ దీపాన్ని అయితే దర్శించుకున్నాము. ఈరోజు శివపార్వతులైతే వెండి కవచం అయితే పెట్టి అలంకరణ చేశారండి. 3 వారాలు కూడా చాలా బాగా చేశారు. అంటే సోమవారాల అలంకరణ అయితే చేస్తున్నారు. ఎంత బాగున్నారో స్వామి, అమ్మవారు. మీరు కూడా చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఒకటి ప్లస్ పాయింట్ అండి, టెంపుల్ లోపడైతే ఎక్కడ కూడా దీపం అయితే పెట్టినవారు. బయట ధ్వజస్తంభం దగ్గర దీపం అయితే పెట్టనిస్తారు. ఇక్కడ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా హోమం అయితే జరుగుతుందండి. ఈవినింగ్ 7:30, 8 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నారు. రోజు కూడా హోమం అయితే జరుగుతుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాము. అలాగే అక్కడ వేప చెట్టు, రాయి చెట్టు అయితే ఉంది. దాని చుట్టూరు కూడా ఇలా నాగసర్పాలు అయితే, జంట నాగులు అయితే ఉంటాయి. వాటి దగ్గర కూడా దీపారాధన అయితే పెట్టుకుని కార్తీక మాసం 3 వారాలు కూడా కార్తీక సోమవారాలు పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.